హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ ఎండు చేప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఎప్పుడు వంకాయ ఎండు చేప కర్రీ చేసినా మా ఇంట్లో ఈ మట్టి పాత్ర అయితే ఉందండి, ఇందులోనే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో 2 మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మట్టి పాత్రలోకి స్టీల్ గంటలు కాకుండా నేనైతే ఇక్కడ చెక్క గంటనైతే వాడతానండి. ఎందుకంటే మట్టి అనేది అందులోకి వచ్చేసి పాత్ర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా చెక్క గంటని యూజ్ చేయాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 2 సన్నగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎండు చేపలు కొంచెం నీచు వాసనగా ఉంటాయి కాబట్టి ఆ వాసన అనేది లేకుండా ఉండడానికి పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. టమాటాలు అనేవి కొంచెం బాగా మగ్గిపోవాలండి, లేదంటే గ్రేవీ అనేది మనకు అంతగా రాదనమాట. ఈలోపు ఎండు చేపలు అనేవి ఉప్పుతో ఉంటాయి కాబట్టి కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని సపరేట్ ప్యాన్లో అయితే చేప ముక్కలు ఎప్పుడైనా కొంచెం ఫ్రై చేస్తానండి. మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడా టేస్ట్ అంతగా ఏం బాగుండదు. అది కూడా ఎందుకంటే నీచు వాసన అనేది ఎక్కువగా కర్రీలో రాకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసి సపరేట్గా నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తానండి. చూసారు కదా, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసినా మనకి గట్టిగా అయిపోతుంది అనమాట ముక్క అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా లైట్గా ఉన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే చేప ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు టమాటాలు కూడా మనకి మగ్గిపోయాయి కదా, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కారం వేయగానే ఆయిలీగా టెక్స్చర్ గ్రేవీ ఎంత బాగుందో కదా. ఈ స్టేజ్లో మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ వంకాయల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ టమాటాలు చేప ముక్కలు ఫ్రై అయ్యేలోపు వంకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. మనం ముందుగా కట్ చేసుకున్నట్లయితే వంకాయలు అనేవి వగరుగా అయిపోతాయండి. అలా కాకుండా కర్రీ చేసుకునే ముందే మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వంకాయ ముక్కలను కూడా బాగా ఒకసారి కలుపుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, మట్టి పాత్ర ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా చూసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను. అది కూడా పులుసు అనేది పల్చగానే తీసుకున్నాను అనమాట. పులుపు అనేది ఎక్కువగా తినమండి, దానికనేసి నేను కొంచెం చింతపండుని యాడ్ చేశాను. తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎండు చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చేప ముక్కలు వేసిన తర్వాత మనం పచ్చి చేప ముక్కలు ఎలాగైతే కేర్ఫుల్గా కలుపుకుంటామో అలాగే ఎండు చేప ముక్కలను కూడా ఎక్కువగా కలపకుండా లైట్గానే జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ చేప అయినా కూడా చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. పులుసుతో పాటు చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 10 నిమిషాలు అయ్యాక ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అది కూడా మనకి ఏంటంటే కొంచెం పులుసులాగా ఉండాలి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చేప ముక్కడు కూడా బాగా కుక్ అయింది కదా. ఈ విధంగా అయ్యాక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే వంకాయ